హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. జాతీయ రాజకీయాలను ఒకసారి చూస్తే ఈ మధ్య కాలంలో గతంలో లేనంత చురుకుగా, గతంలో లేనంత డైనమిక్గా ఒక నాయకుడు కనిపిస్తున్నారు. అతను యువ నాయకుడు. అతను మరెవరో కాదు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఎప్పుడైతే తనని ప్రధాని అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లోన ఖచ్చితంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ నిర్ణయించిందో ఆ క్షణం నుంచి రాహుల్ గాంధీ తీరుతెన్ను కావచ్చు, వైఖరి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డైనమిక్గా మారిపోయాయి. సో ఆయన మోదీని లక్ష్యంగా చేసుకొని కావచ్చు, కూటమిని లక్ష్యంగా చేసుకొని కావచ్చు, తను చేస్తున్నటువంటి కామెంట్లు, తన ధోరణి, తన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా థింకబుల్గా ఉన్నాయి, థాటబుల్గా ఉన్నాయి, ప్రొవకేటింగ్గా కూడా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, రాహుల్ గాంధీ గురించి ఆయన చిన్నవాడని, ఆయనకు పెద్ద బాధ్యతలు తెలియని, ఆయనకు పెద్ద పప్పు అని, ఇలా రకరకాలుగా వ్యక్తిగత విమర్శలకు వెనకాడకుండా వారు చేసిన వ్యవహారాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని లెక్క పెట్టుకొని మరి వారి లెక్క తీర్చడానికి ఈ మధ్య కాలంలో రాహుల్ తనను తాను తయారు చేసుకున్నారు. ఆ విధంగా తను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష బలం పెరగడం, ఇండి కూటమి బలం పెరగడం, గతంలో కంటే కూడా బాగా పెరగడంతో ఈసారి బీజేపీ అనుకున్నంత త్వరగా సులువుగా ప్రధానమైనటువంటి బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యే పరిస్థితుల్లో లేవు. వాదోపవాదాలు చెలరేగిన తర్వాత మేము సైలెంట్గా బిల్లులు పాస్ చేసేసుకుంటాం, మా దగ్గర బలం ఉంది అనుకోవడానికి వీల్లేదు. అక్కడికి బీజేపీ తన రాజకీయాలు తాను చేస్తూ అటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్రలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఎంపీలను పార్టీలను చీల్చి చెండాడి తమ వైపు మద్దతుగా కూడా కట్టుకున్న రాహుల్ దాడి నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. ఇదైతే వాస్తవం. మొన్నటికి మొన్న జంతర్ మంతర్లోన జనతా కాక్రోచ్ ఉద్యమం రేగిన తర్వాత రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు తోడు నిప్పుకు గాలి తోడైనట్టు అన్నట్టు రాహుల్ అనేటువంటి నిప్పుకు ఈ గాలి కాస్త తోడవడంతో ఇది మరింత విస్తృతంగా మంటలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఆలోచనలో పడింది, ఆత్మవిమర్శలో పడింది. ఆ తర్వాత తన్ను తాను సంరక్షించుకునే విధానంలోకి, డిఫెన్స్ మోడ్లోకి ఫస్ట్ టైం మారింది. అప్పటిదాకా అఫెన్స్ మోడే. దాని అఫెన్స్ మోడ్ చాలా సులువు, దాని అజెండా చాలా క్లియర్. ఎవరైనా మోడీ గురించి మాట్లాడితే అది హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది జాతికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే, జాతికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే. ఈ నరేషన్ను ప్రజల్లోకి చాలా పవర్ఫుల్గా తీసుకెళ్లడంలోన బీజేపీ 110% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు చూడండి, బీజేపీ కోసం అంగరార్చేటువంటి హిందువులు చాలామంది తయారయ్యారు. అది తప్పేమి కాదు. ఒక కమ్యూనిటీ, ఒక రిలీజియన్, ఒక ధర్మం వాళ్ళు ఒకటవడం అనేటువంటిది తప్పేమీ కాదు. అయితే ఇది ఏమైపోయిందంటే రాజకీయము, ధర్మము రెండు వేరు కాదు అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. పైగా ఏంటి, నేషనాలిటీ అంటే హిందుత్వనే అనేటువంటి స్థితికి కూడా ఒక అఖండ స్థితికి తీసుకెళ్లారు. వాస్తవానికి హిందుత్వ వేరు, నేషనాలిటీ వేరు. అసలు హిందుత్వ అనేది ఒక ధర్మం అని మనం అనుకుంటున్నామే కానీ అది కాల సూచిక, అది ప్రాంత సూచిక అని చాలామంది అంటున్నారు. సింధు నదికి యువతల వైపు ఉన్నటువంటి సమస్త జనాలను సింధు జనాలు వాళ్ళే హిందూ జనాలుగా మారారు అని కూడా అంటున్నారు. ఈ వాదోపవాదాలన్నీ కాస్త పక్కన పెడితే మరి మన రాహుల్జీ ఎలా రెచ్చిపోతున్నాడు, ఆయన పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేశారు, మోడీని టార్గెట్ చేసి ఆయన ఏమేం మాట్లాడారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూసేసుకుందాం. సో రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సు ఒకటి జరిగింది. అందులోన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రధానంగా మోదీ విదేశ విధానం, ఫారిన్ పాలసీ గురించి ఆయన మాట్లాడిన మాటలు చాలా కామెడీగా ఉన్నాయి. ఆ తర్వాత వ్యంగ్యంగా ఉన్నాయి, మోడీని ప్రొవోకేట్ చేసే విధంగా ఉన్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం, అదానీ అంబానీల ప్రభావం చుట్టూ కూడా ఈ ప్రసంగం సాగింది. మోదీ విదేశాంగ విధానం అంటే మరేమీ కాదు, కౌగిలింతలే. గట్టిగా హగ్ చేసుకోవడమే విదేశీ విధానం అని పాపం మన మోదీ అనుకుంటున్నారు అని రాహుల్ గాంధీ చాలా బహిరంగంగా విమర్శించారు. విమర్శించడమే కాకుండా ఆ సభలోన ఇదిగో మీరు ఈ పోస్ట్ చూడండి, యు సీ దిస్ పోస్ట్. సో ఇక్కడ ఏంటి, ఒక వ్యక్తిని స్టేజ్ పైకి పిలిచి ఆయన గట్టిగా కౌగిలించుకొని ఇదే అండి విదేశాంగ విధానం అంటే
అని చెప్పగానే సభ మొత్తం కూడా నవ్వులతో హోరెత్తిపోయింది. అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టేశారు. బికాస్ దే ఆర్ ఆల్ క్యాప్టివేటివ్ ఆడియన్స్. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ని అభిమానించే ఆడియన్స్ అక్కడ ఉండడంతో రాహుల్ గాంధీ హాస్య చతురతకు వారందరూ కూడా మురిసిపోయారు, చప్పట్లు కొట్టారు. సో దాన్ని ఎలా వివరించారు? కౌగిలించుకోవడమే విదేశీ విధానం అనేటువంటి ఒక స్టేట్మెంట్ను సపోర్టివ్గా ఆ నరేటివ్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళడానికి రాహుల్ గాంధీ ప్లాన్ చేసుకున్నారో చూస్తే నిజంగా మన ఫ్యూచర్లు ఎగిరిపోతాయి. అంటే ఒకటి మాత్రం నిజం, ఇంతకాలం వరకు అతనేమండి చిన్నపిల్లాడు, చిన్న కుర్రాడు, అతను బచ్చా అనుకునేటువంటి మోడీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఎన్డీఏ కూటమికి కావచ్చు, చాలామంది హిందుత్వ కార్యకర్తలకు కావచ్చు, రాహుల్ గాంధీ బచ్చా కాదు, అతను ఒక కొరకరాని కొయ్య. మీరు అనుకున్నంత సాదా సీదా చిన్న పిల్లవాడు, ఏ వయసు వచ్చింది కానీ అతనికి ఏ బాధ్యతలు తెలియవు, అంటే ఫార్మింగ్కి వెళ్ళిపోతుంటాడు, అతనికి రాజకీయం అనేది పార్ట్ టైం. ఈ కామెంట్ అన్నీ కూడా ఇక మీద మనం కాస్త పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని రాహుల్ చెప్తూ ఉన్నారు. సో ఆయన ఏమంటున్నారంటే విదేశీ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకోవడాన్నే విదేశాంగ విధానంగా చూపిస్తున్నారు అని ఆయన పైన వ్యంగ్యాస్త్రం సంధించారు. వేదిక పైన సందీప్ దీక్షిత్ అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి అతను గట్టిగా కౌగిలించుకొని దీన్ని కాస్త కామెడీగా ప్రజెంట్ చేశారు. చూసారా, ఇదే మోడీ విదేశీ విధానం, మీకు అర్థమైందా అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. సో రాహుల్ విమర్శలో ప్రధాన భావం ఏంటి? సరే, అతను ఇలా చేశాడు, అప్పుడు అందరూ కాస్త నవ్వుకున్నారు, అది కాస్త పక్కన పెడితే ఇది కాస్త టెలికాస్ట్ అయింది, అందరూ చూశారు. చూసిన వారిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ వాళ్ళు ఉన్నారు, ఇండియా మొత్తం కూడా చూసింది కదా. ప్రధాన ప్రతిపక్ష నేత ఈ విధంగా చేయడం ఉచితమా అనుచితమా, ఆయన ఏమని కామెంట్ చేశారు అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. అదే ఇక్కడ చర్చకు వస్తుంది అనమాట. సో విదేశాంగ విధానంలో సాధారణంగా ఏముంటుంది, ఫారిన్ పాలసీలోన ప్రధానంగా అజెండా ఏముంటుందండి? దేశ ప్రయోజనాలు, నేషనల్ బెనిఫిట్సే మనకు చాలా ముఖ్యమవుతుంది. దేశ ప్రయోజనాలు, వ్యూహాత్మక సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ మనకు చాలా ముఖ్యమవుతుంది. సో వ్యూహాత్మక సంబంధాలు, దేశ ప్రయోజనాలు కంటే కూడా ప్రధాని ఏం చేస్తుందంటే ఈ రెండింటిని పక్కన పెట్టి వ్యక్తిగత ఇమేజ్కు పెద్దపీట వేస్తున్నారు. ఇది ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపించాలనుకునేటువంటి ఒక నరేషన్. ఆయన ఏమంటున్నారంటే విదేశాంగ విధానంలోన మోడీ గారు దేశ ప్రయోజనాల గురించి పట్టించుకోవట్లేదు, వ్యూహాత్మక సంబంధాల గురించి పట్టించుకోవట్లేదు. ఆయన కేవలం తాను, తన వ్యక్తిగతం, తన ఆహార్యం మీన్స్ తన డ్రెస్, తన అడ్రస్, వీటి గురించే ఎక్కువగా పట్టింపు ఉంది. సో ఎదుటి వ్యక్తిని వెళ్ళి సాధారణంగా కౌగిలించుకున్నంత మాత్రాన అది విదేశ విధానం ఎలా అవుతుంది బాస్ అని రాహుల్ ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఇక్కడ ఒక చాలా సీరియస్ కామెంట్ కూడా చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ను మనం వ్యాఖ్యానించాలంటే ఇది ఒక జోకర్ల గుంపు అన్నాడు. ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ జోకర్స్ అని చాలా హార్ష్గా కూడా కామెంట్ చేశారు. ఇది కొంచెం క్రూయల్ జోక్ అని కూడా మనం చెప్పవచ్చు. తెలుగులో దీన్ని క్రూర పరిహాసము అని కూడా అంటారు. ఇలాంటివి ముఖ్యంగా పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అంతగా నప్పవు. కాకపోతే ప్రస్తుత రాజకీయాలన్నీ కూడా అంతకంటే నీచంగా దిగజారాయి కాబట్టి ఇది చాలా డిగ్నిఫైడ్గా మనకు కనిపిస్తుంది అనమాట. అది మన కర్మ, మన దురదృష్టం. సో రాహుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ల పైన తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ వాటిని బంచ్ ఆఫ్ జోకర్స్గా అభివర్ణించారు. భారతదేశం గురించి వారికి సరైన అవగాహన లేదు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ అసలు రూపం ఏనాడో పోయింది. ఒకప్పటి ఆర్ఎస్ఎస్ వేరు, ఇప్పటి ఆర్ఎస్ఎస్ వేరని ఆర్ఎస్ఎస్ను కూడా ఆయన వదలలేదు. రాహుల్ చేసిన అంటే ఆర్ఎస్ఎస్ రూపం మారిపోయిందా, ఆర్ఎస్ఎస్ శకం అంతరించిందా అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. రాహుల్ చేసిన మరో సంచలన వ్యాఖ్య ఏంటంటే ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ అనే శక్తి ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఉన్నదంతా ఏంటంటే ప్రస్తుత ఆర్ఎస్ఎస్ తన పాత స్వరూపాన్ని కోల్పోయిందని, ఇప్పుడు అదంతా ధనిక వర్గాలకు, ముఖ్యంగా ఆదాని, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనగా మాత్రమే మారిపోయింది అని చాలా తీవ్రమైనటువంటి పర్సనల్ అలిగేషన్స్ చేశారు ఆర్ఎస్ఎస్ పైన. సో బీజేపీ ఆర్ఎస్ఎస్కు భారతదేశపు వైవిధ్యం, ప్రజల వాస్తవ పరిస్థితులు అర్థం కావు. బీజేపీకి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీ వాళ్ళకి అర్థం కాదు. మనదంతా యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం కదా మన భారతీయ ఆత్మ అని కాంగ్రెస్ అంటోంది. చాలామంది కూడా ఇప్పుడు సెక్యులరిస్టులు అదే అంటున్నారు. అసలు మన ఇండియా ఫినామినా అదే కదా, భిన్నత్వంలో ఏకత్వమే కదా మన ఆత్మ. అలాంటిది కేవలం ఒక హిందుత్వాన్ని పట్టు కూర్చుంటే ఈ దేశం అసలైనటువంటి రూపాన్ని కోల్పోతుందేమోనని వాళ్ళు గట్టిగా వాదిస్తూ ఉన్నారు.
అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, హిందుత్వ అంటే కూడా వైవిధ్యానికి నిదర్శనం. హిందువులో కూడా వివిధ రకాల మత కులస్తులు ఉన్నారు కదా, వివిధ వర్గాల వారు ఉన్నారు కదా, వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు కదా, వారందరినీ కట్టిపడేసినటువంటి ఏకసూత్రం హిందుత్వమే కదా అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మోదీ అమిత్ షాలపై వ్యక్తిగతంగా కూడా ఈయన వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేశారు. మోదీకి నిద్ర పట్టడం లేదు, అమిత్ షాకు కనిపించడం లేదు. ఇది కాస్త డర్టీ జోక్గా మనం చెప్పవచ్చు. అంత పెద్ద నాయకుల గురించి అంత పర్సనల్గా రాహుల్ గాంధీ కామెంట్ చేసి ఉండకపోతే చాలా బాగుండేది. సరే, స్టేజ్ పైన ఒకరిని కౌగిలించుకొని ఇదేంటి విదేశాంగ విధానం అన్నంతవరకు ఓకే, దాన్ని మనం కాస్త ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బట్ మోడీకి వినిపించదు, అమిత్ షాకు కనిపించదు అంటే మరి మీరేం చేస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. బహుశా వీటన్నిటికీ కూడా గతంలో వీరే రాహుల్ గాంధీని అతను పప్పు అని అనడం వల్ల ఆ పప్పు కాస్త ఇప్పుడు నిప్పులా మారిపోయి ఆ నిప్పు వారిపైనే పడుతుంది. అది అంటే తాము వేసిన బాణం తమకే తిరిగి గుచ్చుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీకి ఎదురవుతోంది. దే షుడ్ చెక్ దెమ్సెల్వ్స్ ఈ విషయంగా. అయితే ఈ వ్యాఖ్యలన్నిటికీ కూడా బీజేపీ చాలా తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ ఆయన ప్రధానమంత్రిని ఎగతాళి చేసే స్థాయికి ఎదిగిపోయారు. తద్వారా భారత ప్రజలను అవమానిస్తున్నారన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. ప్రతిపక్ష హోదా నేతకు ఇలాంటి అనుచితమైన భాష తగదు అని వాళ్ళు సున్నితంగా అతన్ని మందలించే ధోరణిలోన మాట్లాడారు. రాజకీయంగా అసలు టార్గెట్ ఏంటి? ఇప్పుడు మనం ఐదర్ వేగా అంటే మూడో వ్యక్తిగా మనం మాట్లాడుకుంటే మొత్తం ఇన్సిడెంట్ చూసి ఇంతకు రాజకీయంగా టార్గెట్ ఏంటి అంటే, మోడీ వ్యక్తిగత నాయకత్వ శైలి ప్లస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ల భావజాలం ప్లస్ కార్పొరేట్ ప్రభావం, ఈ మూడింటిపైన కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. అంటే వచ్చే రాజకీయ పోరులో మోదీ వర్సెస్ రాహుల్ అనేది కాదు. ఇంతవరకు అందరూ ఏమనుకున్నారు, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థిగా ఉంటారు, మోడీని కూడా ప్రధాన అభ్యర్థిగా పెడతారు, రానున్న ఎలక్షన్స్లో మోదీ వర్సెస్ రాహుల్ అనేటువంటి పోరు జరుగుతుందంటే అంతకు మించి ఇప్పుడు వేరే నరేషన్ వస్తుంది. మోదీ వర్సెస్ రాహుల్ కంటే కూడా విచ్ కైండ్ ఆఫ్ ఇండియా యు వాంట్, ఏ రకమైన భారత్ మీకు కావాలి అనేటువంటి క్వశ్చన్తోన ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వెళుతుందేమో. అదే కనుక పట్టుకు ముందుకు వెళితే బీజేపీ చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇప్పటికే మేల్కోవాలి, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఉంది కదా అంటే ఖచ్చితంగా అది నష్టపోయే ప్రమాదం ఉంది. సో అదేంటి విషయం. దట్స్ ఆల్.